తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, స్పిరిచువల్ హీలర్ శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, ఏ టైంలో పూజలు చేస్తే ఖచ్చితంగా ఫలిస్తాయి అనే క్వశ్చన్ వస్తూ ఉంటుంది. మనకి రెండు పక్షాలు కదా. శుక్లపక్షంలో ఈ రకంగా చేయండి అని పర్వదినాల్లో చెప్తుంటారు. బహుళ పక్షంలో ఈ సమయంలో చేయండి అని చెప్తుంటారు. అవి రెండు మిళితం చేస్తూ చెప్పండి అక్క. నిత్య దైనందిన జీవితంలో పూజ అయితేనేమిటి, పర్వదినాల్లో పూజలు అయితేనేమిటి, ఏ సమయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఒకసారి చెప్తారా? తప్పకుండా చెప్తాను పద్మిని. మనం చూసుకుంటే గనక ఎప్పుడైనా ఏ పూజ చేయాలని, ఇప్పుడు నా సంగతి చూడు చెప్తా. రేపు సంకటహర చతుర్థి చేసుకోవాలంటే ఆ రోజు అసలు కుదరదు పూజ నేను నీకు కూడా చెప్పానంట దేవుడికి. నేను నీకు కూడా చెప్పాను. సడన్ సర్ప్రైజ్. వెళ్ళి దేవుడి రూమ్ లో కూర్చొని టకటకా పూజ చేసేసుకుంటా. అట్లా కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని జాతకాల వల్ల కూడా మనం ఏదైనా పని మొదలెట్టడం, పూజ మొదలెట్టడం అంటే మధ్యలో ఆగడం అనేది జరుగుతుంది. అలా ఎప్పుడైనా ఫీల్ అవుతాయి కనుక వినాయకుడిని పూజించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు ఆధ్యాత్మిక సాధనలోకి రావాలి అని అనుకుంటే అసలు వినాయకుడి గురించి తెలుసుకోండి. ఆయన ఏంటి అసలు, ఆయనకిను ప్రకృతికి ఉన్న బంధం ఏంటి అనేది తెలుసుకుంటే అసలు ఏదో బుక్ చదవక్కర్లా, ఏం చదవక్కర్లా. చేతిలో ఒక మామూలుగా ఒక సున్నిపిండి ఉంటే ప్రాణం పోసేసిందా అమ్మవారు. అంత అందంగా, ఎంత ఎట్లాంటి ప్రాణాన్ని పోసింది. చాలా ముద్దులకే వినాయకుడిని. అలాగే ఎలాంటి శక్తి అయినా సరే అమ్మ మాట జవదాటని కొడుకుని, ఎలాంటి శక్తినైనా సరే ఆ మాట జవదాటకుండడానికి ఎదిరించేవాడిని క్షణంలో. అంతేనే కదా. అంటే ఏంటి, అమ్మ తలుచుకుంటే అవలీలగా చేసేస్తుంది ఆ పని అనేది మైండ్ లోకి వస్తుంది. ఫస్ట్ వినాయకుడి గురించి, జననం గురించి తెలుసుకుంటే ఆ వినాయకుడికి ఇప్పుడు మనం ఏం చేయాలి, నాయన నేను ఈ పూజ చేయాలనుకుంటున్నాను, ఈ ఆధ్యాత్మిక సాధనలో నేను ముందుకెళ్ళాలనుకుంటున్నాను, ఎటువంటి అవరోధం విఘ్నాలు ఇవన్నీ లేకుండా దత్తాత్రేయ స్వామి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆయన చాలా పరీక్షలు పెడతాడట కదా. అలాంటివి కాకుండా పరీక్ష పెట్టిన ఆయన సులువుగా ఆయనే పాస్ చేసే విధంగా నన్ను దీవించు అని దండం పెట్టుకోవడం అనమాట. పూజ ఇంకొకటి ఎలా చేసుకోవాలి అని అంటే కనుక ప్రతిరోజు చాలా ఇంపార్టెంట్. ఎలా ఇంపార్టెంట్ అని మీకు తెలుసుకోవాలి అంటే నిత్య దేవతలు ఎవరు అని చెప్పి మీరు గూగుల్లో కొట్టండి. తిది నిత్యదేవి ఇన్ తెలుగు అని కొట్టండి. మీరు ఇంగ్లీష్లో చదవాలంటే ఇంగ్లీష్ చదవండి. ఎప్పుడు సర్వమంగళ అమ్మవారు వస్తారు, ఎప్పుడు కాత్యాయని అమ్మవారు వస్తారు, ఎప్పుడు ఏ ఏ దేవత వస్తుంది, ఆ దేవతని పూజిస్తే మీకు ఏంటి అనేది మీకు తెలిసిపోతుంది అనమాట. మీకు తెలుసా, నిత్య దేవిని గనక పూజిస్తే పిల్లలు ఈజీగా సులువుగా పుడతారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా. ప్రతి తిథికి ఒక దేవత ఉంటుంది, ఆ దేవతను పూజించాలి. మనం చేద్దాం, ఇది కూడా వీడియో చేద్దాం. ప్రతి తిథికి ఏ దేవత, ఆ దేవతకి మనం ఎలా పూజ చేసుకోవాలి, ఆ రోజు ఏం నైవేద్యం పెట్టుకోవాలి అనేది చెప్తాను. అప్పుడు మీరు శ్రీ విద్యోపాసనలోకి చాలా తొందరగా వచ్చేస్తారు. ఈ మంత్రము ఆ మంత్రం అనేది ఏమీ లేదు. తిథి నిత్య దేవత ఎవరు, ఆవిడని ఎలా పూజించాలి, ఆవిడకి ఏం నైవేద్యం పెట్టాలి అంటే చాలు, ఈజీగా మీకు ముందుకు వచ్చేస్తారు. అలా ప్రతిరోజు పూజ చేసుకోవడం అలవాటు అవుతుంది. ఈ తిథి ఇంపార్టెంట్, ఆ తిథి ఇంపార్టెంట్ కాదనే దానికి లేదు. శుక్లపక్షంలో వచ్చే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ తిథులు ఏవో కూడా మీకు చెప్తాను. అమావాస్య చాలా ఇంపార్టెంట్, పౌర్ణమి చాలా ఇంపార్టెంట్. ఎందుకు, బోత్ ఆర్ క్వైట్ ఆపోజిట్స్ ఇన్ థీమ్. ఓకే. అట్లాగే పంచమి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 5 నెంబర్కి చాలా విశిష్టమైన ఇంపార్టెన్స్ ఇచ్చారు మన వాళ్ళు. ఈవెన్ హనుమంతుల వారికి కూడా 5 ప్రదక్షిణాలు కంపల్సరీగా చేయాలి అని పంచముఖ వెరీ గుడ్. కాబట్టి అట్లా మనకి చూసుకుంటే గనక 5వ నెంబర్కి చాలా ఇంపార్టెంట్. అష్టమి తిథి ఇంపార్టెంట్. ఎందుకు అనంటే 2 అష్టమి తిథుల్లోనూ చంద్రుడు ఒకలానే ఉంటాడు, ఏం తేడా ఉండదు. అంటే ఇప్పుడు శుక్లపక్ష నవమి నాడు ఒకలా ఉంటాడు, బహుళపక్ష నవమి ఒకలాగా ఉంటాడు. కానీ అష్టములకు ఒకలాగానే ఉంటాడు. అందుకే అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అంటారు అమ్మవారిని. అంటే అష్టమి చంద్రుడు ఎలా అయితే అసలు మార్పు లేకుండా ఉంటాడో అలాంటి నిత్యము
వదనము మార్పు లేనిదిగా విరాజిల్లుతూ ఉంటుంది అనేది అర్థం అన్నమాట. Goosebumps వస్తున్నాయి నాకు. అట్లాగే అమ్మవారిది ఇట్లా ఇట్లా ఇలా చంద్రం. ఉంటుంది కదా, అదా కిరీటం పెట్టిన తర్వాత జుట్టు ఇట్లా వస్తుంది, ఇట్లా ఈ షేప్ లో వస్తుంది కదా. ఆ. అష్టమి చంద్రుడు కూడా అదే షేప్ లో ఉంటాడు. కాబట్టి అమ్మవారిని పూజించడం, అమ్మవారికి ఏది ఇష్టం, ఏదైనా అమ్మవారికి తాంబూలం ఇష్టం, తాంబూలం ఏం చేద్దాం, Hmm. ఇలా చేద్దాం. ముందు స్తోత్రాలు అవి ఇవి చదవడం కాదు, మానసికంగా దగ్గర అవ్వండి. కాల్పనిక పూజ గురించి చెప్పాం చెప్పారు. చూసావా మనము, ఉమ్. ఆ మానసికంగా ఎప్పుడైతే భగవంతుడికి దగ్గర అవుతామో, ఈ తిథి ఆ తిథి అని కాదు, ఏ తిథైనా సరే మనం చేసుకోగలుగుతాం. ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అని అంటే, అనుకోకుండా ఏకాదశి రోజు మంత్రాలయానికి వెళ్ళిపోయాం మేము. ఉమ్. అసలు మేము అనుకోలేదు ఏకాదశి రోజు వెళ్తామని అనుకోలేదు, అలా వెళ్ళిపోయాం. అయితే నీతో నేను ప్రయాణం మొదలు పెట్టలేదు. ఓకే, ఇంకా అప్పటికి అప్పటికి ఇంకా మొదలెట్టలేదు. ఉమ్. ఆ, కానీ కర్మ పరిపక్వం చేయడానికో ఇంకేదైనా చాలా నన్ను ఎక్కువ బ్లెస్సింగ్స్ ఇవ్వడానికో తెలియదు, కానీ గురువారం అయింది, ఏకాదశి అయింది, అబ్బా. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దగ్గరికి ఆ రోజు దర్శనానికి అని చెప్పి ఆ రోజు వెళ్ళాం. మేము వెళ్తూ ఉంటే మాకు తెలీదు, రండి అని చెప్పి ఒక అతను మమ్మల్ని తీసుకొని వెళ్ళడం, నిజరూప బృందావన దర్శనం బాబా. చేసుకోవడం, ఇది జరిగింది. మనం ఎప్పుడైతే మానసికంగా అవుతుందో అలాంటివి జరుగుతూ ఉంటాయి మనకి. మనం ఒకసారి గాణిగాపురం యాత్రకు వెళ్ళినప్పుడు కూడా అనుకోకుండా సంకటహర చతుర్థి నాడు స్వామివారిని దర్శించుకున్నాం. అవును. మనం అనుకుంటాం కదా వినాయకుడే స్వామి అని చెప్పి స్వామి, అనుకుంటూ అవును. ఉంటాం కదా, అట్లాంటివి చాలా జరుగుతుంటాయి. కేవలం నెల రోజుల్లోనే ఈ మార్పు చూస్తారు మీరు. కాబట్టి నెల రోజులు ఈ తిథి ఆ తిథి అనకుండా మానసికంగా దగ్గర అవ్వండి ముందు ఫస్ట్. వాళ్ళు నేను పూజ చేసుకోలేకపోతున్నాను అనే భావన తీసేయండి. Hmm. మరి మీరు ఏమైనా చదువుకోవాలి ఇంకా అనిపిస్తే గనక, అందరికీ ఉన్నది ఆర్థిక సమస్య ఇప్పుడు. అవును. ఆర్థిక సమస్య తొలగాలి అంటే కనకదారా స్తోత్రానికి మించింది లేదు. Hmm. కానీ ఎప్పుడైతే బుక్ పట్టుకొని కనకదారా చదువుతున్నారో, ఇంకా కనకదారా స్తోత్రాన్ని విడవకూడదు. Hmm. అమ్మవారు ఊరుకోరు. Hmm. చదవలేదని గుర్తు చేస్తారు. అమ్మో. ఒక్కొక్కసారి డబ్బులు పడాలి కదా, అమ్మ ఇవాళ కనకదార స్తోత్రం చదవలేదు, స్టార్టింగ్ లో చెప్తున్నా, Hmm. చదువుతానేమో అని చదివిన వెంటనే డబ్బులు పడతాయి. బాబా. అంటే కర్మని తొందరగా పరిపక్వం చేయడానికి అమ్మవారు చదివితే ఎంత చదవకపోతే ఎంత ఆవిడ, అంతేనే కదా, అంతే. అవునా కాదా? ఉమ్. ఆవిడకేం తక్కువ, ఉమ్. వక్షస్థల వాసిని, వ్యూహలక్ష్మి, ఆ. ఆవిడకేం కాదు. Yeah. కానీ ఆవిడ ఎందుకు గుర్తు చేస్తారు, ఎందుకు పట్టుకుంటారు అంటే, మన కర్మ పరిపక్వం అయితే వీడిని నేను తొందరగా, Yeah. వాడు మన దారిలోకి వచ్చాడు, ఇంకా వాడిని వదలకూడదు అని ఆవిడ ఒక టీచర్ గా మనకి హెల్ప్ చేస్తారు అనేది Right. గుర్తు. ఇక దీపారాధన ఒకవేళ చేస్తున్నాము, పొద్దున్నే బాగుంటుందా, మధ్యాహ్నం కాదు కానీ సాయంత్రమా, ఏ టైంలో ఈ పూజ చేసుకోవటం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది? దీపారాధన చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలనేది చాలా ఇంపార్టెంట్. అవన్నీ కుదరకపోతే అసలు దీపారాధన ఇంపార్టెంట్. దట్ బిఫోర్ 11 o'clock or 12 o'clock అనేది గుర్తుపెట్టుకొని చేసుకోవడము. సాయంత్రం కూడా దీపారాధన కంపల్సరీ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కిందకి తీసుకోవాలి. అలాగే ఇంటి ఇలవేల్పు ఉంటారు కదా, ప్రత్యేకంగా ఒక దీపం ఆయనకి ప్రత్యేకంగా వెలిగించడం. లేదు దత్తాత్రేయ స్వామిని, నాయన ఈ కర్మంతా తొలగింపజేసి నువ్వే దిక్కు, ఈ జ్యోతి వెలుగులోనే నాకు వెలుగు కనపడేలాగా చేయని చెప్పి దత్తాత్రేయ స్వామికి కూడా మీరు దీపం స్పెషల్ గా వెలిగించడం అనేది కూడా ఇంపార్టెంట్. అద్భుతం అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి ఈ టాపిక్ కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో రాయండి, అడ్రస్ చేస్తాం. థ్యాంక్ యూ అక్క, నమస్తే. నమస్తే.